ఫిబ్రవరి 26 యోహాను సువార్త 5వ అధ్యాయము 16 నుండి 23 వచనములు. ఈ వచనాల ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి హుందాతనం, గొప్పతనం గురించి తెలుసుకుంటాం. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అని చెప్పబడుతోంది. మన ప్రభు దీనికి జవాబిస్తూ ఈ ప్రత్యేక సందర్భంలో తన దైవ స్వభావం గురించిన ప్రశ్నలోనికి పూర్తిగా ప్రవేశిస్తున్నాడు. ఆయన మాటలు చదువుతున్నప్పుడు మనం మర్మయుక్తమైన సంగతుల గురించి చదువుతున్నామని, ఎంతో పవిత్రమైన చోటులో నిలబడి ఉన్నామనే అనుభూతిని కలిగి ఉండాలి. అయితే ఆ సంగతులు మనకు ఎంత స్వల్పంగా అర్థమైనా సరే, ఆయన చెప్పే సంగతులు కేవలం ఓ మానవ మాతృడు చెప్పగలిగేవి కాదని మాత్రం మనం గట్టిగా నమ్మాలి. మాట్లాడుతున్న వ్యక్తి సశరీరుడిగా ప్రత్యక్షమైన దేవునికి ఏమాత్రం తక్కువైనవాడు కాదు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:16. తండ్రి అయిన దేవునితో తన ఐక్యతను గురించి ఆయన నొక్కి చెప్తున్నాడు. మరే ఇతర అర్థాన్ని కూడా ఇక్కడ వ్యక్తపరచలేం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాంటి భాష ఎంత లోతుగా ఉన్నతమైనదిగా అనిపించినా, వాస్తవంలో, అవగాహనలో, హృదయంలో, చిత్తంలో తండ్రి కుమారుడు ఒక్కరే అని, ఇద్దరు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు అన్న భావమే స్ఫురిస్తుంది. ఇలాంటి సత్యాలను ప్రత్యేకంగా వివరించడం మానవ శక్తికి మించినదని మనకు తెలుసు. వాటిని నమ్మి వాటిపై ఆధారపడగలిగితే మనకు అంతే చాలు. ధ్యానం కోసం క్రీస్తుకు తన తండ్రితో సమాన గౌరవం ఇవ్వాలి, లేకపోతే వారిలో ఎవ్వరూ గౌరవింపబడరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం.